చెప్పండి, నిన్నటి సభ దీని ఎఫెక్ట్ తెలుగుదేశం జనసేన బీజేపీల మీద ఏ రకంగా ఉంటుంది? చంద్రబాబు గారు ఈ ఎలక్షన్లు దాటిపోతే తెలుగుదేశం ఉండదు అన్నట్లుగా జగన్ గారు చెప్తున్నారు, మీరేమంటారు? సార్, కేఎస్ఆర్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. సార్, నిన్న అనంతపురంలో జరిగినటువంటి రాప్తాడు సభ చూస్తే ఆకాశానికి చిల్లు పడిందా, సముద్రం ఉప్పొంగిందా, భూమి బద్దలయ్యిందా అన్న రీతిలో జనసంద్రం, జన సముద్రం కనబడింది. జై జగన్ అనేటువంటిది మా నినాదం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల విధానం అన్నటువంటి విషయం ప్రస్ఫుటంగా సభా వేదిక ద్వారా రాష్ట్రానికి కాదు ప్రపంచం మొత్తం తలెత్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం రాప్తాడు సభ నిన్న చూసింది. ఆ సభ దాటికి ఆ సభలో వచ్చినటువంటి సుమారు 10 లక్షల పైన జన సమూహాన్ని చూసి చంద్రబాబు వెన్నులోని పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కుర్చీలు మడత పెట్టడం కాదు, సూట్ కేసులు సర్దుకుని పక్క రాష్ట్రాలకు పయనమైపోవడానికి ప్రిపేర్ అయిపోయారు. నిన్న జరిగినటువంటి సభ ప్రజల్లో గాని మా పార్టీ కార్యకర్తల్లో గాని ఒక నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి తీరు, ప్రస్తావించినటువంటి అంశాలు, ఆయనకు భవిష్యత్తులో చేయబోయేటటువంటి పాలన పైన ఆయన ఇచ్చినటువంటి క్లారిటీ, వీటన్నిటితో కూడా చూస్తే నిన్న అనంతపురం సభ జయహో జగన్ అనే విధానంతోనే ముందుకు సాగింది. అయితే మీరు అడుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి సభ ఇంత అద్భుతంగా జరిగితే వీళ్ళు ఎందుకు వేయట్లేదు పేపర్లలో? వెయ్యరు, వాళ్ళ కడుపు మంట, వాళ్ళందరికీ కూడా తలకు ఈనో ప్యాకెట్ పంపించడం మనం చేయగలం తప్పితే వాళ్ళతో వాళ్ళ పేపర్లో ఎవరు కూడా రాయించలేరు. ఇది ఎందుకు చెప్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చెప్తున్నటువంటి మాట కాదు, ఈ పత్రికలన్నిటి గురించి కూడా 2019లో ప్రమాణ స్వీకారం చేసేటప్పుడే పేర్లు ప్రస్తావించి మరి ఇది ఒక దుష్ట చతుష్టయం, ఇది ఒక పచ్చ మీడియా, పచ్చమంద, మన మీద పడేడుస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే చెప్పారో 2019 తర్వాత ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రోజే మాట్లాడినట్టు స్పీచ్ లోనే జగన్ గారు చెప్పారు. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, తెలుగుదేశానికో, జనసేనకో, బీజేపీకో ఒక ఈనాడు ఉండొచ్చు, ఒక ఆంధ్ర జ్యోతి ఉండొచ్చు, ఒక TV5 ఉండొచ్చు, ఒక ABN ఉండొచ్చు, ఒక మహా న్యూస్ ఉండొచ్చు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ట్విట్టర్ ఉంటది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఇన్స్టాగ్రామ్ ఉంటది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక వాట్సాప్ ఉంటది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఫేస్బుక్ ఉంటది. ఈ దుష్ట చతుష్టమైనటువంటి మీడియాని పోకట వేళతో పెకలించి నడి బజార్లో నగ్నంగా రాజకీయంగా వాళ్ళు చేసే తప్పుల్ని చీల్చి చెండాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైనటువంటి సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియా కోసం అవిశ్రాంతంగా పనిచేసేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైనికులు ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నప్పుడు గాడిద గుడ్లో ఈనాడు రాస్తే అంత, రాయకపోతే అంత, ప్రపంచానికి అక్కడ జరిగినటువంటి నిజాన్ని దిక్కులు పెక్కటిల్లేలా ప్రతిధ్వనించే ప్రతినిధుల మా సోషల్ మీడియా సైనికులు ఉన్నారు. సాక్షి ఛానల్ తోడుగా ఉంది. ప్రజలకు నిజాలు మీ ద్వారా మేము తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. కాబట్టి తెలుగుదేశం మీడియా లేదా ఆ పచ్చ మీడియా కూడా అవి సమాజానికి అత్యంత హానికరమైనటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు. ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. అంత పెద్ద మీటింగ్ కనబడితే తన వల్ల కళ్ళున్న కబోదులు అయిపోయారు, చెవులున్న చెవిటోళ్ళు అయిపోయారు, మాటలు వచ్చిన మోగోళ్ళు అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మంచి పాలన చేస్తే ఏమోనండి రామోజీరావు గారు కనబడదు. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మీటింగ్ పెడితే ఏమోనండి బిఆర్ నాయుడు గారికి కనబడదు. జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా సంక్షేమిస్తే ఏమోనండి వంశీ గారు చూడలేరు. సో ఇటువంటి వ్యక్తులు మీడియా వ్యవస్థలో ఉంటూ మీడియా వ్యవస్థ కలంకం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాలన ద్వారా ఆయన చేసినటువంటిది ఏంటి, రేపు ఉదయం చంద్రబాబు అనేటువంటి చంద్రముఖి వస్తే జరిగే నష్టం ఏంటి, మనకు మళ్ళీ అవకాశం ఇస్తే దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తాం అనేటువంటి దాని మీదే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ నా భూతో నా భవిష్యత్తు అన్న రీతిలో జరిగింది. అయితే పెద్దలు పురుషోత్తం గారు అన్నారు కార్యకర్తలను కూడా సంసిద్ధం చెయ్యాలి అని. ఖచ్చితంగా ఒకటైతే చెప్తున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజలు 2019లో అవకాశం ఇచ్చిన తర్వాత ఎటువంటి పక్షపాతం లేకుండా కుల, మత, వర్గ, వర్ణాలు, పార్టీలకు, జాతులకు, మతాలకు అందరికి అతీతంగా అద్భుతంగా న్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు పూర్తి విశ్వాసం, నాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ దుష్ట చతుష్టయాన్నో, ఈ దిక్కుమాల తెలుగుదేశాన్నో, ఈ దత్తపుత్రుడు లోకేష్నో, లేదంటే వాళ్ళ కొమ్ము కాసే బీజేపీనో ఎదుర్కొనే దాంట్లో భాగంగా కార్యకర్తలను ఒకంత ఇదిగా కాకుండా ప్రజలకే నేరుగా చేయటం జరిగింది. కార్యకర్తల్ని కొంత ఈ రకమైనటువంటి పాలన, ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కార్యకర్తలు 10 లక్షల రూపాయలు కూడా చేయను ప్రతి ఒక్కడు 10 కోట్లు సంపాదించారు. నీరు చెట్టును దోచారు, ఇసుకను దోచారు, ఇంకోటని దోచారు, మొత్తం జన్మభూమి కంపెనీలను దోచారు, రక్త పింజుర్లై రాష్ట్ర ప్రజలు పీడించు తిన్నారు. కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు అది ఆలోచించలే.
కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాకే వేలల్లో నామినేటెడ్ పదవులు. ప్రతి ఊర్లో మీరు చూడండి, ఒక ఎర్ర బోర్డుతో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసే నాయకుడు కార్యకర్త ఉంటాడు. ప్రతి ఒక్కరికి పదవి ఇచ్చాడు, ప్రతి ఒక్కరిని గౌరవించాడు. అయితే మాది అతిపెద్ద పార్టీ కాబట్టి, దేశంలోనే ప్రాంతీయ పార్టీలో అతిపెద్ద పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మాకున్నటువంటి ఆశావాహులు ఉండొచ్చు, అధిక సంఖ్యలో పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండొచ్చు, కొంతమందికి ఇచ్చి మేము కొంతమందికి ఇవ్వలేకపోవచ్చు. వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఎలా న్యాయం చేశాడో 2024లో గెలిచిన తర్వాత మళ్ళీ ప్రతి కార్యకర్తని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోవడం కాదు, గుండెల్లో పెట్టుకుంటాడు, అందరికీ అవకాశాలు ఇస్తాడు. మీరు ఇచ్చినటువంటి సలహాను స్వీకరిస్తూనే ఒక మాట చెప్తున్నాను, మా పార్టీ కార్యకర్తలు పదవుల కోసం పనిచేసే వాళ్ళు కాదు, పైసల కోసం పనిచేసే వాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక టార్చ్ బ్యారర్, చరిత్రను తిరగరాసే నాయకుడు వెనకాతలు నిలబడడం కూడా చరిత్రలో నిలిచిపోవడం అనేటువంటి దాన్ని బలంగా నమ్మే కార్యకర్తలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా, ఎవరిని క్యాండిడేట్ గా పెట్టినా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల జెండా పట్టుకుని జై కొట్టడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మాకు తెలిసినది. కాబట్టి ఖచ్చితంగా మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసుకునేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ కంక్లూజన్ లో ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను సార్, ఇఫ్ యూ పర్మిట్. ఈ తెలుగుదేశం జనసేన లేదా బీజేపీ కూటమి ఎలా తయారైందంటే, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి సిద్ధం అనే ఒక నినాదాన్ని ఇస్తాడు అద్భుతంగా. ఏంటనే దాన్ని కాపీ కొడతారు ఈ కాపీ క్యాట్లు అందరూ. ఏమని, మేము సిద్ధం, సంసిద్ధం. మీకు తెలుగు రాదా? మీకు వెనకాతలు ఏమీ లేదా? జగన్మోహన్ రెడ్డి చూసి కాపీ కొట్టుకునే బతికేటండి నాకు అర్థం కాదు. సరే అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారేమో స్లీవ్స్ మడత పెట్టాల్సిన సమయం వచ్చింది అంటది. వెంటనే లోకేష్ వచ్చి పెద్ద మీటింగ్ లో ఇనప మడత కూర్చి మడత పెడతాడు. ఎక్కడి నుంచి వచ్చిందండి అది? అంటే స్పాంటేనిటీగా రావటం వేరు, నువ్వు కావాలని యాక్టింగ్ చేయటం వేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అపోజిషన్ లో ఉన్నప్పుడు బాదురే అంటే దాన్ని ఒక నినాదంగా వీళ్ళు ఇప్పుడు మార్చుకుని, అంటే సొంతంగా ఒక మాట మాట్లాడడం రాదు, సొంతంగా ఒక కార్యక్రమం చేయడం రాదు, సొంతంగా ప్రజల్లోకి వెళ్ళడం రాదు. పులి లాంటి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి పిల్లి లాంటి పవన్ కళ్యాణ్, పిల్లి లాంటి లోకేష్ చేయాలని, నక్క లాంటి చంద్రబాబు చేయాలని, పులిని చూసి నక్క వార్తలు పెట్టుకున్న చందంగా వీళ్ళు రాజకీయంగా వ్యవహరిస్తున్నారు, ప్రజలకు అడ్డంగా దొరికిపోతున్నారు. ఇంకో గొప్ప విషయం తెలిస్తే సార్ ఒక గొప్ప విషయం, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ అయింది కదా, ఓన్లీ సాక్షి, ఎన్టీవీ, టీవీ9 ఈ 3 ఛానల్స్ లో లైవ్ చూసింది సుమారు 1,15,000 మంది. అదే నారా లోకేష్ సభలు జరిగినాయి టీవీ5, ఏబిఎన్ లో లైవ్ చూసింది 85 మందిని, 86 మంది. వేల మంది కాదండి, జస్ట్ 85. ఇంకో కాదు, మీరు జగన్ గారితో లొకేషన్ పోల్చడం ఏంది నాకు అర్థం కాదు. వాళ్ళు ఏదో హైప్ ఇచ్చుకుని ప్రచారం చేసుకుంటున్నారు కానీ జగన్ గారితో పోల్చాల్సిన పరిస్థితి ఏం కాదు కదా. ఏదో ఆయన్ని జాకీలు పెట్టి లేపాలని కాదు, లొకేషన్ జాకీలు పెట్టి లేపాలని జూనియర్ ఎన్టీఆర్ ఇటువంటి వాళ్ళు ఎవరికి ఆ పార్టీకి ఇది కైవసం చేసుకుంటారనే భయంతో ఇదంతా మేకింగ్ ఆఫ్ ఇదనమాట. ఒక నాయకుడిని తయారు చేయడానికి రామోజీరావు, రాధాకృష్ణ వీళ్ళంతా కింద మీద పడుతున్నారు, ఆయనేమో ఫెయిల్ అవుతున్నాడు. అది సమస్య. 100%. నాయకుడు ప్రజల్లోంచి పుడితే జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంటాడు, పేపర్లోంచి పుడితే నారా లోకేష్ లా ఉంటాడు, అంతే తేడా, వేరే ఏం అక్కర్లా. రైట్.